ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకు నా గురించి ఎవరో లేనిపోను చెప్పుంటారు త్రిపుర. లేకపోతే ఇంత అర్ధాంతరంగా నీ భర్తని నా దగ్గర ఉద్యోగం చేయకుండా తీసుకెళ్ళిపోవడం ఏంటి? లేదండి, ఆయన పని చేయడం నాకిష్టం లేదు. మొన్న ఎలాగో మీ అత్తయ్య గారికి ఈ డబ్బులు ఇవ్వలేదు కదా, అందుకనే అవి ఇచ్చేసి నా భర్తని తీసుకెళ్ళిపోతున్నాను. రండి బాలాగారు. ఆగు. నువ్వు పని చేయక నీ మొగుడిని పని చేయనీక డబ్బులకి ఇబ్బంది పడతావేమో చూసుకో. ఎంత ఇబ్బంది పడినా పర్వాలేదు, పస్తులైనా ఉంటాం, కానీ నా భర్తని మాత్రం మీ దగ్గర పనికి పంపించను. ప్రెసిడెంట్ దగ్గర అసిస్టెంట్ అంటే ఊళ్ళో ఎంత పెద్ద హోదానా తెలుసా నీకు అసలు? మా ఆయన అంతకంటే పెద్ద పెద్ద హోదాలనే చూసొచ్చారు. ఏదో పరిస్థితి బాగోక ఆయన ఇలా ఉన్నారు. మేము ఈ ఊళ్ళో ఉన్నాం, మమ్మల్ని ఇలా ఉండనివ్వండి చాలు. బాలగారు రండి. ఆ బాలాగాన్ని గ్రిప్లో పెట్టుకొని త్రిపురని లైన్లో పెడదామనుకున్నాను, కానీ ఇలా అయ్యిందేంటి? ఆడు నా దగ్గర లేకపోతే ఏంటి? నిన్నైతే వదలను త్రిపుర, ఎలాగైనా సరే నేను నా సొంతం చేసుకుంటాను. అవ్వా, ఎందుకీ డిబ్బీలు తీస్తున్నావు? చెప్తానుండమ్మా. బాలగారు, మీరు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళరు కదా? లేదు సుందరి, నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను, ఏ పని చేయను. బాలగారికి ఏది మంచో ఏది చెడో చెప్పాలి. ఈ ఊళ్ళో ఎక్కడ పడితే అక్కడ ఎవరితో పడితే వాళ్లతో మాట్లాడకూడదని చెప్పాలి. సుందరి, అమూల్య ఎక్కడా? నేను అమూల్యతో ఆడుకుంటా. బాలగారు ఆగండి. ఈ డిబ్బీలేంటంటే అమూల్య, అన్నయ్య అప్పుడే వచ్చేసావా? వచ్చేసానుగా. అవా, ఆ డిబ్బీలేంటి? ఇవా బాబు, ఈ డిబ్బీ ఉంది చూసావా? ఇది ఆ దాక్షాయిని అప్పు తీరుద్దామని ఎప్పటినుంచో కొద్ది కొద్దిగా దాస్తున్నాను. ఈ లోపల ఇల్లు జప్తు చేస్తామనేటప్పటికీ నీ భార్య కాపాడింది. లేకపోతే ఈరోజు మన పరిస్థితి ఏమయ్యేదో. మరి ఆ డిబ్బీ? ఇదా, ఇది అమూల్య కోసం. ఆరోగ్యం సరిగ్గా ఉండదు కదా, అందుకే కొద్ది కొద్దిగా డబ్బులు అమూల్య కోసమని దాస్తున్నాను. మరి లాస్ట్ డిబ్బీ? ఇదా, కొద్ది కొద్దిగా డబ్బులు దాచుకుంటూ సుబ్రహ్మణ్యస్వామి గుడిలో పూజ చేసుకుందామని అనుకుంటున్నాను బాబూ. అమ్మా, నీ మీదే భారం పెడుతున్నానమ్మా. ఆ దాక్షాయనికి నాకు మధ్య మీరిబ్బంది పడుతున్నారు. అయ్యో, మేమెందుకు ఇబ్బంది పడతాం? మాకు ఏ దారి లేకపోతే మీరే ఉండడానికి చోటిచ్చారు. మేము నువ్వు వేరు కాదవ్వా. ఎంత మంచి మనసు తల్లినిది. ప్రస్తుతమైతే దాక్షాయిని దగ్గర్నుంచి గండం గట్టెక్కింది గాని ఆ తర్వాత ఆ బ్రహ్మరాక్షసి నిన్ను వదిలిపెట్టదమ్మా. మీకేవైనా సాయం అందించాలని ఈ డిబ్బీలు బయటికి తీశాను. ఏదో ఒక రకంగా దాక్షాయని డబ్బులు సమకూర్చాలి. ఏదో ఒకటి చేసి నేను డబ్బులు సంపాదించాలి. నన్ను ఆదుకున్న వీళ్ళు రోడ్డు మీదకి రాకూడదు.
అమూల్య రా ఆడుకుందాం రా. నువ్వేం కంగారు పడకవ్వా. ఏదో ఒక రకంగా నేను పని చూసుకుంటాను. ఆ డబ్బులు మీకు అవసరం, అవి దాచిపెట్టండి. మీరేమీ టెన్షన్ పడకండి, నేను అన్నీ చూసుకుంటాను. అమ్మా తప్పైపోయిందమ్మా. రే అమ్మా తప్పైపోయిందమ్మా. ఈ ఒక్కసారికి నన్ను వదిలేండి అమ్మా. నన్ను క్షమించండి అమ్మా. రే నువ్వు గమ్మున కూర్చుంటే ఆ కత్తితో నీ గుండు గీస్తాడు, లేకపోతే అదే కత్తితో నీ పీక కొయ్యాల్సొస్తుంది. రే కానివరా. అమ్మా వద్దమ్మా, వద్దమ్మా, వద్దని చెప్పండి అమ్మా. రే ఆగు. ఏంటత్తా, ఏం చేశాడు యాదవా? వీడు మనకి తెలియకుండా సొంత పగలు పెంచుకుంటున్నాడు, సొంత పనులు చేసుకుంటున్నాడ్రా. అయ్యా అయ్యా ఏం చేసావురా నువ్వు? ఏం చేసావు? అయ్యా ఆ బాలాని ఎంత పెద్ద తప్పు చేసావు? అయ్యా 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 కొట్టకండి అయ్యా అయ్యా అయ్యా. రేయ్, ఇంకోసారి కనపడితే నీ బాడీని ముక్కలు ముక్కలు చేసి రొయ్యల చెరువుకి మేతేసేస్తాను. లేదయ్యా క్షమించండి అయ్యా. అమ్మా అమ్మా క్షమించండి అమ్మా. అమ్మా ఇంకెప్పుడు చేయనమ్మా. ఈ ఊళ్ళో ఎవరి కంటైనా పడితే నీ తల పొలిమేరలో వేలాడుతుంది. ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతానమ్మా. రేయ్ ఈ ఒక్కసారికే నిన్ను క్షమిస్తున్నాను. ఈ ఊళ్ళో ఎవరికంటైనా పడ్డావో నీ తల పొలిమేరలో వేలాడుతుంది. పో. అమ్మా రేయ్ అమ్మా ఈ ఊరికి కొత్తగా వచ్చిన వాళ్ళున్నారు కదా, అదే నన్ను నిలదీసి ప్రశ్నించిందే అది ఊళ్ళో ఏ పని లేకుండా తిరుగుతుందంట. వెళ్ళి దాన్ని మన ప్లేస్కి తీసుకుని రా. అలాగేనమ్మా. ఎందుకత్తా, ఏం చేయబోతున్నావు? దానికి గుణపాఠం చెప్పాలిరా.